హలో గాయస్, మనకి ఈ రోజుతో ఒక టెన్షన్ అయితే వీడిందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు అరే మన వాళ్ళు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కొడతారా లేదా అనే ఒక భయంతో ఉన్నాం. దాని తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్తారా లేదా అనే భయంతో ఉన్నాం. సో ఈరోజు ఆ భయంకి అయితే మొత్తం స్వస్తి పలికేశారు మన వాళ్ళు. సో మరి ఈరోజు సినారియో కనుక చూసుకున్నట్టయితే మరి ఈరోజు ఓటమితో దాదాపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి కంప్లీట్గా మన వాళ్ళు తప్పుకున్నట్టే ఇక. సో మరి శ్రీలంక మీద డిపెండ్ అవటమా ఇవన్నీ జరిగాయి కదా నాకు తెలిసి. సో మరి ఎవరైతే 4:30కి కూడా అలారం పెట్టుకొని మరి లేచి చూసారో సో వాళ్ళకి ఇంక ఈరోజు బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అయితే మరి ఈరోజు మ్యాచ్ సినారియో కనుక చూస్తే వాళ్ళు 430 రన్స్ అయితే 340 రన్స్ అయితే వాళ్ళు మనకి టార్గెట్ ఇచ్చారు. సో మరి 340 రన్స్ ఇన్ వన్ డే, అది కూడా 3 సెషన్స్లో. ఎందుకంటే మనకి వచ్చే రంగాలనే ఫస్ట్లోనే మనకి బుమ్రా ఒక వికెట్ తీసి ఇచ్చాడు. సో తను 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 4 వికెట్లు, ఎక్కడ చూసుకుంటే 5 వికెట్లు. సో మరి 9 వికెట్ తీశాడు. సో తన పాత్ర ఏంది అనేది సో తనైతే ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోయాడు. సో మరి మిగిలి ఉంది బ్యాట్స్మెన్స్ది. సో మరి ఇంత టాలెంటెడ్ బ్యాట్స్మెన్స్ ఉండి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇటువంటి ఒక బిగ్ నేమ్స్ ఉండి కూడా 4.5 రన్ రేట్ మాత్రమే మనకి. ఒకప్పుడు చూసుకుంటే బంగ్లాదేశ్ లాంటి టీం మీద మన వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఆడి 2 డేస్లోనే మ్యాచ్ కంప్లీట్ చేశారో. నేను అనుకుంది కూడా అదే, అరే అప్పుడు బంగ్లాదేశ్ మీద చూస్తే ఈజీగా చేజ్ చేసేసారు మన వాళ్ళు. మరి ఇప్పుడు కూడా అదే ఇంటెంట్తో ఆడితే మనకి ఈ టెస్ట్ కూడా గెలిచే ఛాన్స్ ఉందిరా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఈరోజు సినారియో చూసుకుంటే ఫస్ట్ రావడంతోనే ఈ మ్యాచ్ ఎట్టాగైనా సరే డ్రా చేయాలి అనే ఇంటెంట్తో వచ్చారు. ఎప్పుడైనా సరే డిఫెన్సివ్ మైండ్ సెట్తో వచ్చినప్పుడు ఏదన్నా కొంచెం అగ్రెసివ్ మైండ్తో ఉంటే డ్రా వరకైనా వెళ్తాం. అది డ్రా వరకు వెళ్తే చాలు అనే మైండ్ సెట్తో ఉంటే సినారియో ఇలానే ఉండిద్ది. మరి ఈరోజు ఫస్ట్లో వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకున్నప్పుడే, రోహిత్ శర్మకి అలాగే జైస్వాల్ మధ్య బ్యాటింగ్ చూసినప్పుడే నాకు తేడా కొట్టేసింది. వీళ్ళు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి ఆడుతున్నారా, ఇక ఈరోజు కష్టమే అని అయితే నాకు అనిపించింది ఫస్ట్లోనే. సో మరి చివరి సినారియో చూసుకున్నా అదే చేసి పెట్టారు. సో మరి వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 25 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత మరి రోహిత్ శర్మ అవుట్ అవడం. సో మరి రోహిత్ శర్మ మరి పర్లేదు అక్కడ వరకు, మరి తను మంచి ఫామ్లో లేకపోయినా సరే కొన్ని బాల్ ఆడాడు, ఏదో డ్రా అవ్వాలి అని చెప్పేసి ఇంటెన్షన్తో వచ్చి కొన్ని బంతులు ఆడాడు. దాని తర్వాత అవుట్ అయిపోయాడు 25 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత. సో దాని తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్కి ఒక ఎక్సలెంట్ డెలివరీ పడింది. సో తను కూడా అవుట్ అవడం జరిగింది వెంటనే. సో మరి దాని తర్వాత చూసుకుంటే 33 ఫర్ 3 వికెట్స్ కోల్పోయాం. సో అంటే 33 ఫర్ 3 వికెట్స్, అది కూడా లంచ్ బ్రేక్ ముందు ఓవర్లో స్టార్క్ వేసిన ఒక అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, అలాగే ఫుల్ లెంత్ డెలివరీ అది. సో దానికి టెంప్ట్ అయిపోయి విరాట్ కోహ్లీ అవుట్ అవటం నాకు మైండ్ పోయింది. అసలు ఏం చేస్తున్నారా అని చెప్పించింది నాకైతే. ఎందుకంటే అప్పటి వరకు ఒక గుడ్ లెంత్ డెలివరీలో పెట్టాడు స్టార్క్. సో దాన్ని ఓకే, కొంచెం కొన్నేమో లెఫ్ట్ చేశాడు, కొన్నేమో మంచిగా డిఫెండ్ చేశాడు, ఇదంతా ఓకే. దాని తర్వాత ఒక ఫుల్ లెంత్ డెలివరీ, సో అది కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. అసలు ఆడాల్సిన సిచ్యువేషనే లేదాడ. సో ఈజీగా ఎవడైనా సరే ఒరే ఆడబోతున్న బాల్ మనకెందుకు లేరా అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా మనకి ఇన్నింగ్స్లో మొత్తం 6 సార్లు అవుట్ అయితే 6 సార్లు కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, సేమ్ అదే బాల్కి అవుట్ అవటం. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు అటువంటి మిస్టేక్ చేశాడంటే ఓకే, కానీ ఒక లెజెండరీ బ్యాట్స్మెన్, అది కూడా విరాట్ కోహ్లీ లాంటి ఒక లెజెండరీ బ్యాట్స్మెన్ ఇటువంటి మిస్టేక్స్ చేశాడు అంటే మరి ఇంక చెప్పడానికి కూడా ఏదో మాటలు రావు దానికి ఎవరికైనా. సో మరి ఎవరికైనా సరే చెప్పాల్సిన సిచ్యువేషన్లో ఉన్న విరాట్ కోహ్లీ ఇటువంటి మిస్టేక్స్ చేస్తున్నాడంటే మరి ఇండియన్ టీం పరిస్థితి సో మరి ఎలా ఉండిద్దు ఫ్యూచర్లో అనేది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరే అర్థం చేసుకోవాలి. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి ఒక అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్, అది కూడా ఫుల్ లెంత్ డెలివరీకి మరి మనోడేమో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో అయితే దాని తర్వాత అప్పుడే నాకు అనిపించింది, అరే ఈ మ్యాచ్ని ఎలాగైనా సరే వాళ్ళు చేతిలో తీసుకుంటారు, మరి మనకి టాప్ ప్లేయర్స్ని వీళ్ళు ఇంత తొందరగా లేపేశారంటే మరి దాని తర్వాత వచ్చే పిల్లల్ని ఈజీగా లేపేస్తారా అని చెప్పేసి నాకు అనిపించింది. సో కానీ దాని తర్వాత చూసుకుంటే జైస్వాల్కి, రిషబ్ పంత్కి వీళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ చూస్తే ఖచ్చితంగా ఈరోజు డ్రా చేసేస్తారు అని సినారియో క్రియేట్ చేశారు వాళ్ళు. సో అయితే వీళ్ళిద్దరు మనకి లంచ్ బ్రేక్ నుంచి టీ బ్రేక్ మధ్యలో ఒక్క వికెట్ కూడా పడనీయకుండా 88 రన్స్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు వీళ్ళు. సో అయితే దాని తర్వాత చూసుకుంటే 120 తర్వాత 120కి 129 మధ్య చూసుకుంటే
ఏకంగా 3 వికెట్స్ కోల్పోయారు. అంటే 120 వరకు 3 వికెట్స్ కోల్పోతే 120 నుంచి 129 వరకు కేవలం ఆ 9 రన్స్ మధ్య ఇంకో మూడు వికెట్లు కోల్పోయారు. అయితే అక్కడ టీ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఓవర్ వచ్చేసరికి మనకి కొంచెం పర్లేదు, జైస్వాల్ బ్యాటింగ్ ఓకే, కొంచెం డిఫెన్సివ్గా ఆడుతున్నాడు, ఈ మ్యాచ్ డ్రా చేసేస్తారు అనే విధంగా ఆడాడు. సో దాని తర్వాత ఎవరో ట్రావిస్ హెడ్ని తీసుకొచ్చాడు. ట్రావిస్ హెడ్ వేసిన ఓవర్లో అసలు ఎందుకు రిషబ్ పంత్ ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఆ షాట్ ఎందుకు ఆడాడు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. అరే ఇంత మంచిగా అటువైపు జైస్వాల్ చూసుకుంటే టీ బ్రేక్ నుంచి రాగానే ప్రశాంతంగా ఏదో ప్రశాంతంగా తాగొచ్చి బాల్ వస్తుంది, కొంచెం డిఫెన్సివ్గా ఆడుకుందాం, హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అదే ఏంటంటే రిషబ్ పంత్ కూడా ఆడుకోవచ్చు కదా, మనోడికి ఎందుకు అని చెప్పేసి నాకు ఏం అర్థం కాల. అప్పటి వరకు జైస్వాల్ను చూసైనా సరే ఒక యంగ్స్టర్ అయినా జైస్వాల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ వచ్చాడు, ఇలాగాడు అబ్బాయి అని చెప్పేసి. దాని తర్వాత మరి ఏదైతే జైస్వాల్కి చెప్పాడో సో మనోడు చేయలేదు అది. అప్పటి వరకు డిఫెన్సివ్ మోడ్లో జైస్వాల్ ఆడుతుంటే మనోడు వచ్చేసరికి ఒక హిట్టింగ్, అసలు అది హిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అది. సో మరి ఈజీగా వచ్చింది అనుకున్నాడో లేదు అంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. సో తనేమో లాంగ్ ఆన్లోకి గట్టిగా షాట్ ఆడతాం. సో దానికి మనందరూ తెలిసిందే కదా, మిచెల్ మార్ష్ వెనక్కి వెళ్ళి మరి దాన్ని క్యాచ్ తీసుకున్నాడు. సో అయితే ఎప్పుడైతే రిషబ్ పంత్ వికెట్ పడిందో అప్పుడే వాళ్ళకి డోర్స్ ఓపెన్ అయినాయి. అప్పటి వరకు చూసుకుంటే వాళ్ళు అరే లాస్ట్ సెషన్లో కూడా ఒక్క వికెట్ కూడా మనకు పడలేదురా అనే ఒక డిసప్పాయింట్తో ఉన్నారు. దాని తర్వాత చూసుకుంటే మనకి ఎలాగైనా సరే అరే వీళ్ళ మీద ఇక్కడ డ్రా చేసుకుంటే బెటర్రా అనే మైండ్ సెట్లో వచ్చిన వాళ్ళకి టీ బ్రేక్ అయిపోయిన వెంటనే సెకండ్ ఓవర్కి వికెట్ పడిందంటే ఇక వాళ్ళకి ఎటువంటి అపోజిషన్కైనా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అరే మనకు డోర్స్ ఓపెన్ అయినాయిరా, మరి సెకండ్ ఓవర్లోనే మనకి వికెట్ వచ్చేసింది, ఇంకా ఈజీగా మనకి మిగిలింది ఇంకెన్ని వికెట్లు, ఈజీగా ఆ వికెట్లు కూడా తీసుకోవచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఎవరికైనా వచ్చింది. సో ఈరోజు ఆ డోర్స్ ఓపెన్ చేసింది రిషబ్ పంత్. సో అవసరం లేని ఒక షాట్ ఆడి వాళ్ళకి విజయాన్ని కట్టబెట్టారని చెప్పాలి. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఒక పక్కన చూసుకుంటే మనకి జైస్వాల్ ఉన్నాడు. సో మరి ఇంకో పక్కన చూసుకుంటే మరి నెక్స్ట్ రావాల్సింది ఎవరు, ఒక రైట్ హ్యాండర్ని తీసుకొస్తే బెటర్గా ఉండేది. అప్పుడు జడేజాని పంపించారు. సో మరి జడేజాని పంపిస్తే మరి ఎవరైనా సరే అటువంటి డెసిషన్, అసలు ఆ డెసిషన్ ఎవరిదో కూడా నాకు ఇప్పటివరకు అర్థం కాదు. అదే సినారీలో కనుక మరి మనకి ఎన్కేఆర్ని పంపించినట్టయితే మళ్ళీ మనోడికి వెనకమాల ఇంకా సపోర్ట్ ఉన్నారా అనే కాన్ఫిడెన్స్ పెరిగేది. సో మనోడు కొంచెం స్లోగా ఆడుకొని మరి మొన్న ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో సినారీ క్రియేట్ చేశాడో ఈరోజు కూడా అదే క్రియేట్ చేయొచ్చు. కానీ ఈరోజు చూసుకుంటే జడేజాని పైకి పంపించి జడేజాకి అయితే ఒక ఎక్సలెంట్ డెలివరీ అని చెప్పాలట. సో అటువంటి సినారీలో ఎవరున్నా సరే సో సేమ్ అదే బ్యాటింగ్ ఆడతారు. సో దాంట్లో తప్పబట్టే పని లేదు. సో అయితే దాని తర్వాత చూసుకుంటే మరి కీపర్ క్యాచ్ ఇచ్చేసి జడేజా అవుట్ అయిపోయాడు. సో ఆ బాల్కి ఎట్లా అవుట్ అయ్యాడు అనేది కూడా జడేజాకి కొంచెంసేపు అర్థం కదా. సో వెనక్కి మనకి ఆ పిచ్చిని చూసుకుంటే వెళ్ళిపోయాడు. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే మరి ఎన్కేఆర్ని ఆ సినారీలో మరి పంపించారు. సో ఒక సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్ని ఆ పొజిషన్లో ఎవరన్నా పంపిస్తారా అనేది నాకు అర్థం కాదు. సో ఒక పక్కన చూసుకుంటే మరి మనకి ఇటువైపు జైస్వాల్, దాని తర్వాత ఎన్కేఆర్, దాని తర్వాత వచ్చేసరికి సుందర్, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మనోడు అవుట్ అయ్యాడు అంటే సుందర్ అవుట్ అయితే మ్యాచ్ అయిపోయింది. ఆ ప్రెషర్ ఖచ్చితంగా ఎటువంటి బ్యాట్స్మెన్కైనా ఉంటుంది, ఎంత ఫామ్లో ఉన్నోడికైనా. సో మరి ఇప్పుడు ఎన్కేఆర్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే డిఫెన్సివ్ మోడ్లోకే వికెట్ మాత్రం ఇవ్వకూడదు అనే ఒక ప్రెషర్ క్రియేట్ అయిపోయింది. సో మరి అటువంటి ప్రెషర్ సిచ్యువేషన్లో ఎవరైనా సరే వికెట్ సమర్పించుకోవాల్సిందే. సో మరి అక్కడ చూసుకుంటే ఒక రన్ చేశాడు. సో ఆ ఒక రన్ తర్వాత స్లిప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది. సో మరి ఇంకా మిగిలింది ఎవరు, జైస్వాల్, దాని తర్వాత సుందర్. సో మరి జైస్వాల్ అక్కడ చూస్తే కొంచెం అప్పుడు ఎప్పుడైతే ఎన్కేఆర్ అవుట్ అయ్యాడో జైస్వాల్ కొంచెం అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళి ఆడదాం అనే కొంచెం ఫిక్స్ అయినట్టు కనిపించింది నాకైతే. సో దాంట్లో భాగంగానే మరి చూస్తే మరి మనకి డీప్ స్క్వేర్ లెగ్ మీద మరి ఒక మంచి షాట్ ఆడదాం అని అనుకున్నాడో లేదంటే అది ఒక ట్రాప్ నాకైతే అర్థం కాదు. సో మరి దానికి చూసుకే ఆ వికెట్ చూసుకున్నట్టయితే మనకి స్నికోమీటర్లోనేమో స్పైక్ కనిపించలేదు. దాని తర్వాత చూసుకుంటే ఒక డీవియేషన్ అయితే కనిపించింది. సో మరి అయితే ఖచ్చితంగా అది గ్లబ్స్కి తగిలినట్టే కనిపించింది. సో ఏదేమైనా సరే బ్యాట్కి కొంచెం తగిలినట్టు, దాని తర్వాత గ్లబ్స్కి కొంచెం వెళ్ళినట్టు అయితే మనకు కనిపించింది. కానీ అక్కడ స్పైక్ అయితే రాలేదు. సో ఏదేమైనా సరే మరి ఆ డీవియేషన్ కనిపించింది అని చెప్పేసి సో మరి థర్డ్ ఎంపైర్ కూడా అవుట్ అవ్వడం,
సో తను కూడా వెళ్ళిపోవడం. సో ఇంకా మిగిలింది ఎవరు మనకి? సుందర్, దాని తర్వాత ఇంకా టైలెండర్స్. సో ఆకాశ్దీప్ చూసుకుంటే మరి ఆకాశ్దీప్ వికెట్ చూసుకున్న సేమ్ సినారియో. సో మరి ఆకాశ్దీప్ది మరి బ్యాట్ దగ్గరకు వచ్చినప్పుడేమో స్పైక్ ఏం కనిపించలేదు. వెళ్ళిపోయిన తర్వాత ప్యాడ్స్కి బ్యాట్కి మధ్యలో ఉన్నప్పుడు ఒక స్పైక్ కనిపించింది. సో మరి అది దానికి ఖచ్చితంగా దాన్ని అవుట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే మరి ఎటువంటి కాంటాక్ట్ లేని సిచ్యువేషన్లో మరి స్పైక్ వచ్చిందంటే మరి ముందు తగిలితేనే ఆ స్పైక్ వచ్చేది. సో ముందు తగిలటం ఒకటను, దాని తర్వాత మరి విరాట్ కోహ్లీ బ్యాట్కి అప్పటికే మనోడు ఆడిన దానికి ఒక మచ్చబడింది ఆడ, సో బాల్ది. సో మరి దాని తర్వాత మళ్ళీ అదే స్పాట్లో ఇంకొక స్పాట్ పడింది. సో దీన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమైపోయింది. సో ఈ బాల్ తగిలింది, కాకపోతే స్పైక్ దాని తర్వాత వచ్చిందిరా అని చెప్పేసి ఈజీగా ప్రతి ఒక్కడికి అర్థమైపోయింది. సో దాన్ని కూడా అవుట్ ఇచ్చేసారు, అయిపోయింది. సో మిగిలింది ఎవరయ్యా అంటే బుమ్రా, దాని తర్వాత సిరాజ్. ఇంకా వాళ్ళని ఏం చేస్తారు పాపం? సో ఇటువైపు చూసుకుంటే సుందర్. సో మరి సుందర్కి కనుక ఇంకెవరైనా సరే ఒక బ్యాట్స్మెన్ సపోర్టింగ్గా ఉన్నట్టయితే ఈరోజు మొత్తం కూడా ఆడేవాడు. మొన్నే చూసాం మనకి ఎన్కేఆర్కి ఎంత మంచి సపోర్ట్ ఇచ్చాడు అని చెప్పేసి. సో ఈరోజు కూడా ఇంకొక బ్యాట్స్మెన్, ఈరోజు ఎన్కేఆర్ కానీ లేదంటే జైస్వాల్ కానీ ఇంకా ఎవరైనా సరే కొంచెం ఆపుకోగలిగినట్టయితే ఈ పక్క నుంచి సుందర్ జిడ్డు బ్యాటింగ్ ఆడుకున్నాడు. అరే మీరు ఎంత బౌలింగ్ అని ఏంటారా, నేనైతే హిట్టింగ్ చేయను, నేనైతే బాల్ని ఆపుకుంటా అని చెప్పేసి ఆడుతూ ఉండేవాడు. కానీ ఆ ఛాన్స్ కూడా ఈరోజు సుందర్కి లేదు. సో మరి ఒక పక్కన చూసుకుంటే వచ్చే రంగానే బుమ్రాని అవుట్ చేయడం, దాని తర్వాత సిరాజ్ గురించి కూడా మనందరూ తెలిసిందే. సో మరి టైలెండర్స్ ఏం చేస్తారు పాపం? బౌలింగ్లో అంటే ఆదుకోగలుగుతారు, కానీ బ్యాటింగ్లో వచ్చేసారు ఆదుకోమంటే వాళ్ళైనా ఏం చేస్తారు? సో సినారియో చూస్తే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది చాప్టర్. సో మరి ఈరోజు సినారియో మొత్తం చూస్తే మరి నాకు అనిపించింది ఏంటంటే కెప్టెన్సీ లోపం కూడా నాకైతే కనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ ప్లేస్మెంట్ ఒకసారి మీరు గమనించుంటే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ జైస్వాల్ కూడా, ఈవెన్ ఎన్కేఆర్ కూడా వాళ్ళు ఒక ప్రెషర్ క్రియేట్ చేసే ఫీల్డింగ్ పెట్టారు వాళ్ళు. సో ఒక సినారియోలో చూసుకుంటే మొత్తం 11 మంది కూడా ఆ బ్యాట్స్మెన్ చుట్టూ నుంచున్నారు. సో మీరు చూస్తున్నారు లేదు? సో 11 మంది కూడా బ్యాట్స్మెన్ చుట్టూ, అది కూడా సుందర్కి అనుకుంటా నాకు తెలిసి. సుందర్ వచ్చినప్పుడు మొత్తం 11 మందిని కూడా సో అక్కడే బ్యాట్స్మెన్ చుట్టూనే నిలబెట్టాడు. సో అటువంటి ఫీల్డ్ సెట్ క్రియేట్ చేస్తే ఎటువంటి బ్యాట్స్మెన్కైనా ప్రెజర్లోకి వెళ్ళిపోతాడు. సో మరి మనలో అటువంటి ఫీల్డ్ సెట్ చేశారా అంటే రోహిత్ శర్మ ఎక్కడ కూడా అటువంటి ఫీల్డ్ సెట్ చేసింది లేదు. సో మరి ఏదేమైనా సరే ఇక్కడ ఒకటని కాదు, చాలా అంటే చాలా ఉండే మన ఓడిపోవడానికి రీజన్స్. ఒకటి చెప్పాలంటే రోహిత్ శర్మ ఫామ్ లేకపోవడం అని చెప్పొచ్చు. దాని తర్వాత విరాట్ కోహ్లీ చూసుకుంటే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ని వదిలేసామి అన్నాగానే నేను అయ్యే ఆడతా అంటాం. సో అదొక రీజన్ చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకా చెప్పాలంటే రిషబ్ పంత్ షాట్ అని చెప్పొచ్చు. సో ఇలాగ ప్రతి దానికి కూడా ఒక్కొక్క రీజన్ ఉంటూనే ఉంది. సో ఏదేమైనా సరే మరి మన వాళ్ళైతే ఫైనల్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి దాదాపు బయటకు వచ్చినట్టేనే చెప్పాల. సో నిన్న చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈరోజు సినారియో చూసుకుంటే మరి మన వాళ్ళు బయటకు వచ్చే సినారియోనే కనిపించింది. సో ఏదైనా సరే మరి చేసేదైతే ఏం లేదు. మరి డిసప్పాయింట్గానే ప్రతి ఒక్కరికి కూడా డిసప్పాయింట్గానే ఉండిద్ది. సో మళ్ళీ రేపు 3వ తారీఖు ఏమో లాస్ట్ టెస్ట్ ఉన్నట్టుంది. సో మరి అప్పుడైతే మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అని చెప్పేసి కూడా కొన్ని ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. సో అయితే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాలా లేదా అనేది అయితే మనం చెప్పే విషయం కాదు. కానీ నేను అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఫస్ట్ డొమెస్టిక్ సీజన్లో ఆడించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫామ్ లేదు. ఈ ఫామ్ లేని సిచ్యువేషన్లో వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి డొమెస్టిక్ సీజన్లో ఏదైతే అదైతే రిజల్ట్స్ ఏదైతే అదైతే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి డొమెస్టిక్ సీజన్లో ఆడించి ఆడొక ఫామ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆడించాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే దీంట్లో తప్పేం లేదు. ఈవెన్ మనకి సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా, దాని తర్వాత MS ధోని లాంటి వాళ్ళు కూడా వాళ్ళు సరైన ఫామ్ లేనప్పుడు రంజీ ట్రోఫీలు ఆడొచ్చారు. సో మరి వీళ్ళు కూడా అలా చేస్తే బెటర్గా ఉండేది. సో మేబీ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఎంత ఉన్నా సరే సో ఇండియన్ క్రికెట్ టీంకి వీళ్ళు ఆడాల్సింది. సో మెయిన్గా ఇండియన్ క్రికెట్ టీంకి ఎలా ఆడుతున్నారు, ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఇండియన్ క్రికెట్ టీంకి సరిగ్గా వీళ్ళు సేవలు అందిస్తున్నారా లేదా, ఇది మాత్రమే కావాలి. సో మరి ఇటువంటి ఫామ్ లేనప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళే మరి వెళ్ళి అక్కడ రంజీ ట్రోఫీలు ఆడొచ్చిన వాళ్ళు, మరి వీళ్ళు ఆడినా తప్పలేదు నాకు తెలిసి. సో మరి వీళ్ళిద్దరూ మరి ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్రకటించాలంటే రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరిలో స్టఫ్ ఎక్కడే పోలేదు, వీళ్ళిద్దరిలో స్టఫ్ ఉంది.
కానీ వీళ్ళ మైండ్ సెట్ సరైన ఫామ్ లేక, ఫామ్ అంటే ఏదో కాదు, ఒక సరైన మైండ్ సెట్ లేకపోవడం. ఈవెన్ మీరు ఒకసారి రోహిత్ శర్మ బ్యాటింగ్లో చూస్తే అర్థమైపోయింది ఈజీగా. తను ఒక సరైన మైండ్ సెట్ లేకపోవడం తను అవుట్ అవుతున్నాడు. లేకపోతే రోహిత్ శర్మ ఆపే బౌలర్ ఎవడు ఉంటాడండి చెప్పండి. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఒకసారి పుంజుకుంటే ఎవడైనా ఆపగలుగుతాడా? సో వీళ్ళిద్దరిని ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మరి ఇటువంటి వాళ్ళు మరి ప్రతిసారి టీంకి బడ్డన్ అవుతున్నారంటే వీళ్ళిద్దరు మైండ్ సెట్ సరిగ్గా లేదు. ఇదే సినారియో మెయిన్గా. సో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా తప్పుకోవాల్సిందే, వీళ్ళ పని అయిపోయింది అనేది కాదు మ్యాటర్ ఇడ. మనకి ఇంగ్లాండ్ సిరీస్ అప్పటి వరకు చూసుకుంటే రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. సో అప్పుడేమైంది, సో వెంటనే మనకి దాని తర్వాత సిరీస్లు చూసుకున్నట్టయితే అప్పటి నుంచి కొంచెం ఫామ్ డిప్ అయింది. సో అప్పుడు మంచిగా ఆడినోడు వెంటనే మొత్తం కొలాప్స్ ఏం అయిపోడు కదా. సో కొంచెం మైండ్ సెట్, దాని తర్వాత కొంచెం ఫామ్ డిఫరెన్స్ వచ్చింది ఆడ అంతే. సో దాని తర్వాత మనకి ఇటువైపు కోహ్లీ చూసుకున్నా సేమ్ సినారు. సో కోహ్లీ చూసుకుంటే ఒకటే వీక్నెస్ కోహ్లీలో చూసుకుంటే, అది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ వస్తే నేను వెళ్ళి ఆడతాను అంటాడు. నువ్వు దానికి వద్దురా బాబు, నువ్వు ఆగు, ఆ ఒక్క బాల్ నీ బాల్ కాదనుకో అని చెప్పేసి కొంచెం మెంటల్గా ఫిక్స్ అయ్యాడంటే మనోడిని అవుట్ చేయడం కొంచెం కష్టంగానే ఉండిద్ది ఎవరికైనా. సో మరి ఇటువంటి ఒక చిన్న టాక్టిక్స్ కొంచెం చేంజెస్ చేసుకొని మళ్ళీ వస్తే బెటర్గా ఉండిద్ది. అలాగని చెప్పేసి వీళ్ళిద్దరిని టీం నుంచి తోసేయాలా, అప్పుడే ఇండియన్ క్రికెట్ టీం బాగుపడిద్ది అంటే వాళ్ళిద్దరు ప్లేస్లో ఇంకెవరిని పెడతావు? వాళ్ళిద్దరిని మించిన బ్యాట్స్మెన్స్ ఇంకెవరు ఉన్నారు? ఇక్కడ చేయాల్సింది వాళ్ళిద్దరిని రిటైర్మెంట్ ప్రకటించడం కాదు, వాళ్ళిద్దరిని వెళ్ళి డొమెస్టిక్ సీజన్లో ఆడించి అక్కడ ఒక మంచి ఫామ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావాలి. వీళ్ళు ఏవైతే మిస్టేక్స్ ఇక్కడ చేశారో ఆ మిస్టేక్స్ మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా జరగకుండా చూసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే చాలా బెటర్గా ఉండిద్ది అనేది నా ఒపీనియన్. సో మరైతే వీళ్ళ రిటైర్మెంట్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.